హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోేది నాయిస్ కంపెనీకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ బడ్స్ గురించి. సో దీని పేరు గ్రూ అండి, షార్ట్స్ గ్రూ దీని పేరు. సో ఇందులోకి సంబంధించిన మ్యూజిక్, బిల్డ్ క్వాలిటీ, దీనికి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ అన్నీ కూడా మాట్లాడదాం. సో మెయిన్గా అయితే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చాలా బాగుందన్నమాట. కంపెనీ వాళ్ళు మంచి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కొద్దిగా ఎలా ఉందంటే, కొద్ది లెదర్ కలిపితే ఎలా ఉంటుందో, లెదర్ ప్లస్ సబ్ టైప్ ఆఫ్ రబ్బర్ కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా చాలా బాగుందన్నమాట. కేస్ అయితే కేస్ యొక్క పైన ఫీలింగ్ కానీ టచ్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన నాకైతే చాలా బెటర్గా అనిపించింది అనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సరే, ఇక్కడైతే మనకు నాయిస్ సంబంధించిన బ్రాండింగ్ వస్తుంది, బ్యాక్ సైడ్ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మనకు ఇక్కడ కొద్దిగా స్ట్రిప్ అయితే వస్తుంది. ఈ స్ట్రిప్లో అక్కడక్కడ కొద్దిగా పోయిందనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే కన్నా ఇది దగ్గర 1.5 year అయిపోయిందండి. సో 1 year సంథింగ్ అయిపోయింది. సో ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నేను తీసుకొని మీకు రివ్యూ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సో నేను దగ్గర 2 hours పైన నుంచి నేను దీన్ని పూర్తిగా వింటూనే ఉన్నాను. సో దీని క్వాలిటీ ఇప్పటికి కూడా నాకు చాలా బెటర్గా అనిపించింది. చెప్తాను మీకు, మొత్తం డెప్త్గా చెప్తాను. సో బిల్డ్ క్వాలిటీ ప్రకారం అయితే దీని కేస్ అప్పర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. మీకు టైప్ సి పోర్ట్ వస్తుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే ఇక్కడ మీకు ఎక్కడైతే ఎల్ఈడీస్ ఉంటాయో, సో ఓకే ఇక్కడ ఉన్నాయి. సో మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఎల్ఈడీస్ 5 ఉంటాయండి. సో 5 ఎల్ఈడీస్ వెలుగుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంటుంది. కేస్ ఓపెన్ చేసేది. సో కేస్ ఇప్పుడు కొద్దిగా లూజ్ అయింది. సో కొద్దిగా లైట్గా, నాకు తెలిసి ఫస్ట్లో ఎలా ఉందో తెలియదు కానీ కొద్దిగా స్టిఫ్గానే ఉంటుంది. కాకపోతే నాకు కొద్దిగా లూజ్ అయింది అనిపిస్తున్నట్టుంది. ఎప్పుడైతే మనం ఇయర్ ఫోన్స్ బయటికి తీయంగానే ఇది ఆటోమేటిక్గా మీ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకుంటే కనెక్ట్ అయిపోతుంది. 2 చూపిస్తాయి గ్రూ అనేసి. సో రెండింటిని మీరు పేర్ చేసుకోండి. సో రెండింటిని పేర్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ సాంగ్స్ మీ స్మార్ట్ ఫోన్లో ఏది కావాలంటే అది ఎట్లా కావాలంటే అట్లా వాడితే పనిచేయడం జరుగుతుంది మ్యూజిక్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కనెక్టివిటీ చాలా సింపుల్గా ఫాస్ట్గా జరుగుతుంది. సరే, ఇప్పుడు మ్యూజిక్ గురించి, దానికి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామంటే కన్నా, ఎప్పుడైతే మీరు ఇయర్ ఫోన్స్ ఇక్కడ పెట్టుకుంటారు చెవులకి, పెట్టుకున్నప్పుడు ప్రీవియస్ సాంగ్ కానీ నెక్స్ట్ సాంగ్ కూడా వెళ్ళాలంటే ట్రిపుల్ ట్యాప్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ చేస్తే మనకు నెక్స్ట్ వెళ్తుంది, లేకపోతే రైట్ సైడ్ చేస్తే ప్రీవియస్ వెళ్తుంది అనమాట. డబుల్ ట్యాప్ చేసినాక మనం సౌండ్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ అవుతుంది. అది కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ని డిపెండ్స్ అపాన్ మనం ఎలా అయితే మూవ్ చేస్తామో ఆ విధంగా. తర్వాత థర్డ్ మనకు ఉండేది ఇందులో, సో కాల్స్ని లిఫ్ట్ చేయాలన్నప్పుడు మనకు సింగిల్ ట్యాపే చాలండి. సో సింగిల్ ట్యాప్ చేయనప్పుడు మన కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే లిఫ్ట్ అవుతుంది. తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే కట్ చేయాలన్నా కానీ మనము డబుల్ ట్యాప్ చేస్తే కట్ అయిపోతుంది కాల్ అన్నది. సో కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇయర్ ఫోన్స్ని ఎలా అయితే యూస్ చేస్తామో దాని గురించి చెప్తున్నాను. సో ఇయర్ ఫోన్స్ని మనం చూస్తే కన్నా అవి బాగా టైనీగా ఉంటాయి. సో చెవులో నీట్గానే ఉంటుంది. కాకపోతే మనకు ఇప్పుడు ఎవరైనా సపోజ్ బయట నుంచి ఎవరైనా చూస్తున్నారంటే ఈజీగా ఇండికేట్ అయిపోతుంది, ఇది బాగా బయటకే కనిపిస్తుంటుంది. సో ఎంత దూరం నుంచి చూసినా కానీ వాళ్ళ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కొద్దిగా లావుగానే అనిపిస్తుంది, కానీ బరువు అయితే ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది. మీ చెవులో పెట్టుకున్నాక మీరు ఎలా ట్రై చేసినా కానీ చెవులో నుంచి ఈజీగా అయితే పడిపోదు. ఈవెన్ దో మీరు బండి మీద వచ్చినా కానీ మీకు అయితే పడిపోదండి. సో ఫ్రెండ్ కానించి తీసుకున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు నేను వీటిని ఇయర్ ఫోన్స్ని చెవులో పెట్టుకునే వచ్చాను. సో గాలికి ఏమైనా పడిపోతుంది లేదు టెస్ట్ చేయడానికి. నేను 50-60 మీద పోయినా కానీ నా చెవులో నుంచి అయితే ఏం పడిపోలేదు, నాకు బెటర్ అనిపించింది. సో అది ఓకే. సో నాయిస్ మనకు బిల్డ్ క్వాలిటీలో మనకు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ అనేది ఇండికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మీకు స్క్రీన్ మీద అయితే ఫొటోస్ అయితే చూపిస్తాను. సో బ్యాటరీ గురించి, బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడదాం. సో కంపెనీ వాళ్ళు క్లైమ్ చేసిన దాని గురించి చెప్తాను చూడండి. కంపెనీ వాళ్ళు ఇయర్ ఫోన్స్లో మీకు 5 hours వస్తుందని చెప్పారు, కేస్లో 10 hours వస్తుందని చెప్పారు బ్యాటరీ గురించి. సో బ్యాటరీ గురించి నేనైతే ఇప్పుడే మీకు జస్టిఫై చేయలేను, ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు ఒక 5 hours టోటల్ అయ్యింది అంతవరకే. నేను మా ఫ్రెండ్ని అడిగి మన కామెంట్లో ఫస్ట్ పిన్ చేసి పెట్టేస్తాను. సో అక్కడ నేను కామెంట్లో మొత్తం డీటెయిల్గా బ్యాటరీ గురించి మటుకే రాసి పెడతాను, ఎన్ని అవర్స్ టోటల్గా వస్తుంది. కంపెనీ వాళ్ళైతే టోటల్లీ 15 hours అన్నారు. సో అతన్ని అడిగి నేను డీటెయిల్గా మీకు అయితే చెప్తాను. సరే, ఇక్కడ మనకు డ్రైవర్స్ ఎన్ని వస్తున్నాయంటే 6mm డ్రైవర్స్ వస్తున్నాయండి. ప్లస్ మనకు IPX5 రేటింగ్, వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ దో ఈ ఇయర్ ఫోన్స్ని నేను కనెక్ట్ చేసి ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి, ప్లస్ నేను ఇక్కడ బ్లూటూత్కి సంబంధించిన కెమెరా ట్రిగ్గర్ని కూడా యూజ్ చేస్తున్నాను. 2 కూడా సైమల్టేనియస్లీ కనెక్ట్ అయి ఉందన్నమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో బ్లూటూత్ అన్ని విధంగా మీకు కనెక్ట్ అవుతుంది. మీరు ఒకవేళ 2 to 3 డివైస్ ఉన్నా కానీ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సైమల్టేనియస్లే కాదు, అట్ ఏ టైం అన్నీ ఒకేసారి. సో ఇప్పుడు మనం మ్యూజిక్ గురించి మాట్లాడతాం. మ్యూజిక్ గురించి మాట్లాడేటప్పటికి ఇది 360 degrees వినిపిస్తుందా లేదంటే ఎస్ వినిపిస్తుందండి. 360 degrees
అవుట్ ఆఫ్ 10 అయితే నేను 7.5 ఇస్తానండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ జరుగుతుందా లేదా అంటే మన మ్యూజిక్ వినేటప్పుడు పాటలు వస్తుంటాయి కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంటాయి ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా వినిపిస్తాయా లేదా? ఎస్, వినిపిస్తాయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అవి కూడా నీట్గా ఎంత చిన్న సౌండ్ ఉన్నా కానీ, టైనీ సౌండ్ ఉన్నా కానీ మీకు వినిపిస్తాయి. సపోజ్ మీరు ఏదైనా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కూడా మీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది, కానీ నేను 7 ఇస్తానండి దానికి రేటింగ్. నా దృష్టిలో అయితే అంత ఎక్స్పీరియన్స్డ్గా అనిపించలేదు, కానీ మాకు ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. బేస్ గురించి మాట్లాడుకుంటే బేస్ ఎక్కడైతే బాగుందన్నమాట. మరి హైప్ ఎక్కువ ఉన్నట్టు కాకుండా బేస్, మరి లో ఉన్నట్టు కాకుండా బాగుంది, చాలా నీట్గా ఉంది. అంటే బేస్ గురించే చెప్పాలంటే కన్నా నేను నా దృష్టిలో బేస్ ఎక్కువ ఉంటే కన్నా మన కాసేపు తర్వాత చెవులోని ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పడేయాలనిపిస్తుంటుంది. అలా కాకుండా నేను బేస్కి అయితే దీనికి 8.5 ఇస్తాను అనమాట. బాగుందన్నమాట. ఎక్కడ కూడా మీకు మ్యూజిక్లో వినేటప్పుడు తక్కువ అయిపోయింది సౌండ్, ఎక్కువ అయిపోయింది సౌండ్ అన్న విషయం అయితే కలగదు. ఈవెన్ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా కానీ చాలా నీట్గా ఉంటుంది. ల్యాగ్ అయితే అనిపించలేదు నాకు ఎక్కడ కూడా కాల్ ఆఫ్ డ్యూటీలో. సో ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదైతే ఓవరాల్గా అండి మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అయితే నా దృష్టిలో ఓవరాల్గా రేటింగ్ ఏంటి బ్రో అంటే కన్నా నేనైతే 8.2 ఇస్తాను అనమాట అవుట్ ఆఫ్ 10 దీనికి సంబంధించిన ఇయర్ ఫోన్స్ రేటింగ్. సో ఈ రేటింగ్ అయితే బెటర్ అండి. మీరు అంటే కొనచ్చు, ఈ రేటింగ్కి ఖచ్చితంగా మీరు కొనచ్చండి. మాకు ఇది ఫ్లిప్కార్ట్లో దగ్గర దగ్గర 18,000 మెంబర్స్ పైన కొన్నారండి. సో ప్రెసెంట్ 2,000 రూపీస్ ఉంది దీని రైట్ అయితే. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనేటట్టయితే ఛానల్లో అక్కడి నుంచి కొనండి. సో ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఓవరాల్గా అయితే మ్యూజిక్ గురించి, ఈ నాయిస్ ఇయర్ ఫోన్స్ గురించి. సో నేనైతే బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఇండికేట్ చేస్తాను, ఖచ్చితంగా అక్కడి నుంచి చూడండి. మనకు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ వస్తుంది, ప్లస్ 6mm డ్రైవర్స్ వస్తున్నాయి. నాకు తెలిసి డ్రైవర్స్ ఒక 10mm ఇచ్చింటే బాగుండు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు 12mm డ్రైవర్స్ ఇచ్చినా కానీ చాలా బెటర్గా అనిపించేది. అంటే ఈ ప్రైస్కి అయితే పెట్టింటే బాగుండు, కానీ 1 year బ్యాక్ కాబట్టి ఇప్పుడు వచ్చే వాటిలో మినిమం మీకు 10mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని కొనచ్చా లేదా ప్రెజెంట్ అంటే అయినా 100% కొనచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈవెన్ 1 year బ్యాక్ అయినా కానీ దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఓవరాల్గా. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనండి అక్కడి నుంచి, ఖచ్చితంగా ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము నాయిస్ సంబంధించిన ఇయర్ ఫోన్స్ అండి. సో ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ దాని నుంచే రికార్డ్ అవుతున్నాయి. చూడండి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఎలా ఉందనేసి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వినింటారు మీరు ఇప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా ఉందో కూడా మీరు జస్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడేటట్టయితే, అంటే రికార్డ్ చేసుకునేటైతే వీడియో, దానికి క్లారిటీ ఎలా ఉంటుందని.